ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లో పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ ఏముంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జిఎస్టీ 2.0 సంబరం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏమి ఇచ్చారు ఏంటి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. జిఎస్టీ 2.0 సంబరం, ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా నేడు కర్నూలులో భారీ బహిరంగ సభ, హాజరు కానున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ఒక వార్త ఉంది. అయితే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కర్నూలులో జిఎస్టీ సంబరాలకు సంబంధించి ఒక కార్యక్రమం అయితే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అయితే ఈ రోజు అయితే ఆ సంబరాలు కర్నూలులో జరగబోతున్నాయి. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ చూద్దాం. మొత్తం 450 ఎకరాల స్థలంలో సభకు ఏర్పాటు. 450 ఎకరాల స్థలంలో ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 40 ఎకరాల్లో 3 పెద్ద టెంట్లు, 13,429 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తొలుత శ్రీశైలం మల్లన్న దర్శనం అయితే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ అయితే మల్లన్న స్వామి దర్శనం అయితే ఆయన చేసుకుంటారు. ఆ తర్వాత 13,429 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ వార్త ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. నకిలీ మద్యం నిర్మూలనకు రోజువారీ ధృవీకరణ అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. ఏ విధంగా ధృవీకరించాలి నకిలీ మద్యం అనేది, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. విధి విధానాలు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అసలు నకిలీ మద్యాన్ని ఎలా నిర్మూలించాలి, దీనికి సంబంధించి రోజువారీ ధృవీకరణ అనేది ఎలా ఉండాలి అనే దాని మీద ఒక ప్రణాళిక, అంటే విధి విధానాలు ఖరారు చేసిందట రాష్ట్ర ప్రభుత్వం. అవేంటి అనేది మనం కూడా తెలుసుకుందాం. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం కొత్తగా రోజువారీ ధృవీకరణ వ్యవస్థను తీసుకువచ్చింది. మద్యం దుకాణాలు, బార్లు, ప్రీమియం స్టోర్లు సహా అన్ని లైసెన్స్డ్ ప్రాంగణాల్లో ఏపీఎస్బీసీఎల్ ధృవీకృత నాణ్యమైన మద్యం విక్రయాలు మాత్రమే జరిగేలా, నకిలీ మద్యం వస్తే వెంటనే గుర్తించేలా ఈ వ్యవస్థను రూపొందించింది. అసలు ఆ వ్యవస్థ ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విక్రయ దశలోనే ఎలా గుర్తించాలి, అమ్మేటప్పుడే ఎలా వాటిని నకిలీ మద్యమా లేకపోతే నాణ్యమైన మద్యమా అనేది ఎలా గుర్తించాలి. ఇక్కడ విక్రయిస్తున్న మద్యం పూర్తిగా నాణ్యమైంది, క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరించినది అని ప్రతి మద్యం దుకాణం, బార్, ఇతర లైసెన్స్డ్ ప్రాంగణాల్లో బోర్డులు పెట్టాలి. కంపల్సరీ తప్పకుండా బోర్డులు అయితే ఉండాలి. విక్రయించే ముందు సీసాపై సీలు, మూత సరిగ్గా ఉన్నాయా, హాలోగ్రామ్ నిజమైనదేనా అని పరిశీలించాలి. కొనేవాళ్ళు కూడా ఇవన్నీ చూసుకోవాలి, అమ్మేవాళ్ళు కూడా ఇవి చూసుకోవాలి. ప్రతి మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్ను ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్లో తప్పనిసరిగా స్కాన్ చేసి తనిఖీ చేసుకోవాలి. ఒక యాప్ అయితే తీసుకొచ్చారు కదా, సురక్ష యాప్ అని చెప్పి, దానికి సంబంధించి దాంట్లో క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసుకొని సరి చూసుకోవాలి అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ వార్త ఏంటో చూద్దాం. తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాల సరస్వతీదేవి ఇక లేరు అంటూ ఒక విషాదకరమైన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ 2030 కామన్వెల్త్ క్రీడలు భారత్లోనే. అయితే 2030కి సంబంధించి కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. అవి స్పష్టంగా భారత్లోనే జరుగుతాయి అన్నట్టుగా ఉంది. అది కూడా అహ్మదాబాద్ వేదికగా జరగబోతోంది అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా స్పోర్ట్స్కు సంబంధించి ఛాంపియన్ పేజ్ అని ఉంటుంది కదా, దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. అతిపెద్ద లొంగుబాటు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఆయుధాలను త్యజించిన 139 మంది మావోయిస్టులు. మహారాష్ట్ర సీఎం సమక్షంలో మల్లోజులా ఈయనే. అయితే ఇక 3 జిల్లాలే మిగిలాయి. కేంద్ర హోంశాఖ ప్రకటన. ఇంకా 3 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టులు ఉన్నారు. ఆ 3 జిల్లాల్లో కూడా మనం కాన్సన్ట్రేషన్ పెడితే అసలు మావోయిస్టులు అనే మాట అనేది ఉండదు అన్నట్టుగా కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన అయితే విడుదల చేసినట్టుగా తెలుస్తోందన్నమాట. అయితే ఇంకా ఏమేమి ఉన్నాయి ఈనాడుకు సంబంధించి హెడ్లైన్స్ అనేది కూడా ఇంకొకసారి చూద్దాం.
ఒక్కసారి ఇంకొకసారి లోపల పేజీల్లోకి వెళ్తే నెక్స్ట్ ఇంకొక వార్త లాస్ట్, విశాఖలో మరిన్ని డేటా సెంటర్లు అంటూ నారా లోకేష్ గారు సంబంధించిన ఒక వార్త అయితే ఉంది. దానికి హెడ్లైన్ వచ్చి విశాఖలో మరిన్ని డేటా సెంటర్లు. ఇక సబ్ హెడ్లైన్స్ డీటెయిల్స్ ఏంటి కూడా ఒకసారి చూద్దాం. 6,000 మెగావాట్ల కేంద్రాల ఏర్పాటే లక్ష్యం, గూగుల్ తెచ్చేందుకు ఎంతో కష్టపడ్డాం, వచ్చే నెలలో మరో కీలక ప్రకటన, విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడి అంటూ ఒక వార్త అయితే ఉంది. నిన్న ఈయన ఒక మాట అయితే అన్నారనమాట. ఏంటంటే విజనరీకి ప్రెజనరీకి అనే ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. చాలా తేడా ఉంది. విజనరీ అంటే ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని. ప్రెజనరీ అంటే ఉన్నదాన్ని ఖర్చు పెట్టాలి, అలాగే లేనిదాన్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలి అనేది విజనరీకి ప్రెజనరీకి ఉన్న డిఫరెన్స్ అంటూ చాలా బాగా నేను చక్కగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం మనం. విశాఖకు 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు తీసుకురావాలన్నదే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఏపీలో $15 బిలియన్ పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో సిఫీ సంస్థ 500 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిందని గుర్తు చేశారు. త్వరలో మరిన్ని కంపెనీల పెట్టుబడులు విశాఖకు రానున్నాయని కూడా చెప్పడం జరిగింది. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చినట్లుగానే ఇప్పుడు గూగుల్ విశాఖ రూపురేఖలు మార్చబోతోందని ఆయన ప్రకటించారు. దీనివల్ల కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, పునరుత్పాదక ఇంధనం, ఏఐకి సంబంధించిన అనేక అనుబంధ కంపెనీలు విశాఖ వస్తాయంటూ ఆయన చెప్పడం జరిగింది. 2 సంస్థలకే ఎకరా రూపాయికి అంటూ ఆయన ఇంకొక విషయం కూడా చెప్పింది. అలాగే మేం టీసీఎస్ కాగ్నిజెంట్లకు మాత్రమే, అంటే దీని మీద కూడా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆయన వివరించుకోవడం జరిగింది. మేము టీసీఎస్ కాగ్నిజెంట్లకు మాత్రమే ఎకరా 99 పైసలకే భూములు ఇచ్చామని మంత్రి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకెవరికైనా ఇచ్చామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని శాసనమండలిలో సవాల్ చేశానన్నారు. ఆ 2 సంస్థలు 25,000 ఉద్యోగాలు కల్పిస్తాయని, 15,000 కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలకు వేదిక అవుతాయని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అయితే ఈనాడు పేపర్కు సంబంధించి ఇవే హెడ్లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే అధికారంలోకి రాగానే క్యూఆర్ కోడ్ స్కాన్ ఉష్ అంటూ ఒక వార్త అయితే వచ్చింది. అసలు ఏంటి క్యూఆర్ కోడ్, ఎందుకు ఇంత జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. వీళ్ళు హెడ్లైన్స్ ఇచ్చారు, సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. నకిలీ మద్యం ఆరోపణలు వెల్లువెత్తడంతో విధిలేని పరిస్థితిలో మళ్లీ క్యూఆర్ కోడ్ స్కాన్, ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం. అంటే ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే మద్యం విషయంలో కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, ఆయన్నే ఫాలో అవుతున్నారు అని చెప్పడానికి వచ్చిన ఇదనమాట. ఇది క్యూఆర్ కోడ్ అనేది తీసుకురావడం అనేది మంచి పరిణామం అని వాళ్ళు అలా ఒప్పుకోలేక అది మంచిదే, కానీ అది ఆయన తీసుకొచ్చింది కాదు, గతంలో మేము తీసుకొచ్చిందే అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంకా ఏమున్నాయి చూద్దాం. నకిలీ మద్యం ఆరోపణలు వెల్లువెత్తడంతో విధిలేని పరిస్థితుల్లో మళ్లీ క్యూఆర్ కోడ్ స్కాన్, ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం. వాళ్ళకి ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది. 16 నెలలుగా క్యూఆర్ కోడ్ స్కాన్ లేకుండా మద్యం అమ్మకాలు జరిపినట్లు ప్రభుత్వం ఒప్పుకోలు. టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం షాపుల్లో యజమానులు ఈ విధానాన్ని అమలు చేస్తారా? ప్రజలు మద్యం ప్రియుల్లో సందేహాలు. అసలు ప్రజలు మద్యం ప్రియుల్లో ఉందో మరి సాక్షికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మధ్యలో ఉందో తెలీదు. పల్లెల్లో పుట్టగొడుగుల్లా విస్తరించిన బెల్ట్ షాపుల్లో అమ్మకాలపై ప్రభుత్వం మౌనం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి విక్రయం. ఈ క్రయ విక్రయాల గురించి వీళ్ళే మాట్లాడాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మరీ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందనేదే $1 మిలియన్ ప్రశ్న. 1-2 కాదు, $1 మిలియన్ ప్రశ్న అంట. నెక్స్ట్ ఇంకొకటి, అమౌంట్ తగ్గితే ఎమ్మెల్యే బావ ఊరుకోడట. ఏ ఎమ్మెల్యేనో మరి ఆయన బావ ఎవరో చూద్దాం. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి.
కలకలం రేపుతున్న నకిలీ మద్యం లావాదేవీలు. టీడీపీ నేతలు అద్దేపల్లి జనార్దన్ రావు, టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ బావమర్ది పోసాని కోటేశ్వరరావు మధ్య వాట్సాప్ చాటింగ్. తద్వారా ఈ స్కామ్ వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారని మరోసారి నిర్ధారణ అంటే ఇంకో వార్త తీసుకొచ్చారు. అయితే ఈ వారం రోజులంతా కూడా దీని మీదే జరుగుతూ ఉంటుంది. చర్చా గోష్ఠులన్నీ కూడా దీని మీదే జరుగుతాయి. అయితే దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది ఎవరికి వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటో అనేది ఒకసారి చూద్దాం. సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులు. ఎంత చక్కగా ఎంత తాపీగా కూర్చున్నారు చూడండి. వాళ్ళు ఎలా కూర్చున్నారు చూడండి, ఈయన ఎలా కూర్చున్నారు చూడండి. సాక్షిపై కుతంత్రం, దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులతో బాబు సర్కారు వేధిస్తున్నారంట. నకిలీ మద్యం మాఫియా ఆగడాలను బయట పెడుతున్నందుకే కక్ష సాధింపులు. ఓకే, నకిలీ మద్యంకి సంబంధించి పాపం వీళ్ళు బయట పెడుతున్నారంట. అంటే లోపల ఏం జరుగుతుంది, వీళ్ళు ఉన్నప్పుడు బాగున్నట్టు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో రోజంతా పోలీసుల హల్చల్. ఎవరు హల్చల్ చేస్తున్నారు, ఎవరు ఎలా కూర్చున్నారు, ఇది ఒక్కడే చెప్తుంది, మనం ఏం చెప్పక్కర్లా. నోటీసుల పేరుతో ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డికి వేధింపులు. 4 రోజుల వ్యవధిలో 3 రోజుల పాటు సాక్షి కార్యాలయాల్లో హల్చల్ ఏంటో నాకు అర్థం కాల. హల్చల్ చేయడం ఏంటి, హల్చల్ చేసేవాళ్ళు ఇలా కూర్చుంటారా ఏందో మరి. పత్రికా స్వేచ్ఛపై ముప్పేట దాడి, రాజ్యాంగ హక్కుల అణచివేత. హక్కుల గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి వీళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది అనుకుంటున్నారు చాలామంది. ప్రభుత్వ పెద్దలదే కుట్ర, పోలీస్ బాసుల పర్యవేక్షణ అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, సాక్షి గొంతు నొక్కేందుకు మరో ప్రయత్నం అట. ఏంటో చూద్దాం మళ్ళీ. ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డికి పోలీసుల నోటీసులు. ఒక వార్తా కథనానికి సంబంధించి ఆధారాలు ఇవ్వాలని నిర్దేశం. తద్వారా ఉన్నత న్యాయస్థానాల రూలింగ్లను తుంగలో తొక్కిన వైనం అంటూ సేమ్ దానికి సంబంధించిందే వార్త. ఇది కూడా పేజ్ నెంబర్ 2లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంది చూద్దాం. ఆశ్రమ పాఠశాలల్లో మృత్యు ఘంటికలు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఇలాంటి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో సాక్షిలో వేశారులే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిదీ విమర్శిస్తారులే అనేది అస్సలు అలా చూడకుండా మీరు పాజిటివ్గానే చూస్తే నిజంగా ఇది వాస్తవమా అవాస్తవమా, ఏం జరిగింది అనేది మీరు లోపలికి వెళ్ళి, అంటే ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి ప్రజాప్రతినిధి కానీ లేకపోతే ప్రతి అధికారి కానీ అలా లోపలికి వెళ్తేనే అసలు వాస్తవాలు అనేది బయటకు వస్తాయి. అనారోగ్యంతో ఎర్ర సామంత వలస విద్యార్థి మృతదేహంతో గిరిజన సంఘాల ఆందోళన. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పిల్లలు చనిపోతున్నారంటూ ఆగ్రహం. ఏడాదిన్నరలో 15 మంది గిరిజన విద్యార్థులు మృతి. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి నియోజకవర్గంలోనే 4 విద్యార్థులు బలి అంటూ ఒక వార్త అయింది. అయితే ఈ విద్యార్థులు చనిపోయారనే వార్త వెనుక వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి, అసలు ఏం జరిగింది, అలా ఎందుకు అలా చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు అనే దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద అయితే ఉంది. అయితే పేజ్ నెంబర్ 7లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఏమున్నాయి అనేది చూడండి వెళ్ళి. నెక్స్ట్, వ్యక్తి స్వేచ్ఛకే అధిక ప్రాధాన్యత అంటూ ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి అయితే దీంట్లో అయితే ఏమున్నాయంటే సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. అవి ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బెయిల్ పిటిషన్పై విచారణ దాని సొంత మెరిట్స్ ఆధారంగా జరగాలి. ఒకరి కేసుతో మరొకరికి ముడిపెట్టడం తగదు. ఒకరికి సంబంధం ఉండదంట. ఒక రూపాయి సంపాదించాము మద్యం కేసులో అంటే ఇంకో 50 పైసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఆ రూపాయి గురించే మాట్లాడుకోవాలి. ఆ 50 పైసలు వాటా తీసుకున్నోడి గురించి వద్దంట ఒకరి అని ఆ కోర్టు చెప్పింది అన్నట్టు. వీళ్ళ సొంత భావాలన్నీ కూడా కోర్టు చెప్తున్నట్టుగా వీళ్ళు ఈ విధంగా రాసుకుంటూ వచ్చారు. అయితే ట్రయల్ కోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది అన్నట్టుగా ఇచ్చారు. వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నట్టుంది తప్ప కోర్టు ఇట్లాంటి అంటుందా అన్నట్టుగా అయితే లేదు. మద్యం అక్రమ కేసులో 4 నెలలుగా నిర్బంధంలో ఉన్న చెవిరెడ్డి. ఏసీబీ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు. అదే కేసులో మరో నిందితునికి బెయిల్ మంజూరు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేసిన సర్కార్. దీనిపై తుది తీర్పు వచ్చే వరకు ఇతర బెయిల్ పిటిషన్ల విచారణ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు. సుప్రీంని ఆశ్రయించిన చెవిరెడ్డి అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి దీనికి సంబంధించి. అయితే ఎవరిచ్చినా ఎవరేం చేసినా వాళ్ళకు అనుకూలంగానే రాసుకుంటారు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, అవేంటో కూడా ఒకసారి చూద్దాం.
కర్నూలుకు వస్తున్నా నేడు ఏపీలో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కర్నూలులో పలు పనులకు శంకుస్థాపన చేస్తానన్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కర్నూలులో ఈరోజు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, ప్రభుత్వం మారదా అంటూ ఇంకొక వార్త ఉంది. అసలు దేని గురించి మారాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపించింది అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణ అంటూ ఇంకో వార్త అయితే ఉంది. పాక్ ఆఫ్ఘన్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కాందహార్లో పాక్ సైన్యం తాలిబాన్ ఫైటర్ల మధ్య కాల్పులు జరిగాయి అంటూ మొన్నటిదాకా ఒక యుద్ధం ముగిసింది అనుకుంటే ఇంకో యుద్ధం కూడా కొనసాగుతుంది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని పవన్ ఏ ముఖం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నారో చెప్పాలని ఆమె తల్లి పార్వతి డిమాండ్ చేశారు అంటూ ఒక వార్త అయితే ఉంది. లోకేష్ బాబు, మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా అంటూ ఒక ప్లకార్డ్ పట్టుకొని ఆమె నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే వార్త ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటో చూద్దాం. అహ్మదాబాద్లో కామన్వెల్త్ 2030కి గాను సిఫార్సు నవంబర్ 26న ప్రకటించే అవకాశం అంటూ పేజ్ నెంబర్ 14లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్, గాన సరస్వతి ఇక లేరు, వృద్ధాప్య సమస్యలతో తుది శ్వాస విడిచిన తొలి ప్రసిద్ధ గాయని అంటూ ఒక వార్త అయితే ఉంది. ఒక విషాదకరమైన వార్త అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, సాక్షి చూసాం కదా. అయితే ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు అనేది ఒక్కసారి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే ఫస్ట్ హెడ్లైన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటనకు సంబంధించిందే ఉంది. అదేంటి అనేది చూద్దాం. మోదీ ఎట్ ది రేట్ ఏపీ, ఇది ట్యాగ్ లైన్. అయితే హెడ్లైన్, దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. అసలు ఏమిటి డీటెయిల్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం. నేడే రాష్ట్రానికి ప్రధాని రాక, 13,000 కోట్లకు పైగా పనులకు శ్రీకారం, ప్రారంభోత్సవాలు. డ్రోన్ సిటీకి ప్రధాని శంకుస్థాపన. ఏమేం చేస్తారు ఏంటి అనేది. శ్రీశైల మల్లన్న బ్రహ్మరాంబకు పూజలు. GST 2.0పై కర్నూలులో సభ. ప్రధాని పర్యటనకు సర్వం సిద్ధం, రాష్ట్ర మంత్రులంతా కర్నూలులోనే అన్నట్టుగా ఉంది వార్త. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏపీకి వస్తున్నారు కాబట్టి తెలుగులో ట్వీట్ చేశారంట. అది కూడా ఏంటో చూద్దాం ఒకసారి. ఏపీకి వస్తున్న తెలుగులో మోదీ ట్వీట్ ఏమన్నారు? ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. తన పర్యటన వివరాలను వెల్లడిస్తూ బుధవారం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు అని ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ లోపల పేజీలో ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఆంధ్ర వైపు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్, మ్యాటర్ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. మాది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు సమర్థత. హైదరాబాద్ల విశాఖ ముఖచిత్రం మారుతుంది. వచ్చే నెల నుంచి మరిన్ని పెట్టుబడుల రాక, గూగుల్ డేటా సెంటర్ కోసం ఎంతో కృషి చేశాం మేము, అప్పుడు మాత్రమే అది వచ్చింది, అంత ఈజీగా వచ్చింది కాదు అంటూ కొంతమంది కోడి ముందా గుడ్డు ముందా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా ఆయన నిన్న చాలా మంచిగా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే గూగుల్ డేటా సెంటర్ కోసం మేము ఎంతో కృషి చేశామని చెప్తున్నారు. అయితే మెడికల్ కాలేజీల నుంచి బయటకు రాలేదు, ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించలేదు, ఆర్థిక పరిస్థితుల వల్లే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం వైసీపీ రాష్ట్రానికి హానికరం అంటూ మంత్రి లోకేష్ చెప్పడం జరిగింది. మెడికల్ కాలేజీని పూర్తిగా మేము ప్రైవేట్ పరం చేయట్లేదు, కొద్దిగా మనకి అమౌంట్ దాని అంటే ఆర్థిక పరిస్థితుల కారణం వల్లే
పబ్లిక్ అలాగే ప్రైవేటు భాగస్వామ్యం కింద మనం తీసుకుంటున్నాము. ఆ ఉద్దేశంతో మాత్రమే కాలేజీలు కానివ్వండి కొన్ని రకాల ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం ఎందుకు జరుగుతోంది అంటే ఆదాయం కోసం మాత్రమే. ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టే అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఇటువంటి వాటిని అన్నీ జనంలోకి చెడుగా తీసుకువెళ్తున్న వైఎస్ఆర్సీపీ అనేది రాష్ట్రానికి హానికరం అంటూ మంత్రి లోకేష్ చెప్పడం జరిగింది. అయితే మ్యాటర్ కూడా ఏదో ఇచ్చారు, అది కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అని మంత్రి లోకేష్ అభివర్ణించారు. గూగుల్ రాకతో ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని అన్నారు. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు సమర్థతతో రాష్ట్రానికి గూగుల్ని రప్పించామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వైజాగ్ పేరులో గూగుల్, చంద్రబాబు పోస్ట్ వైరల్. వైజాగ్ పేరులో గూగుల్, చంద్రబాబు పోస్ట్ ఆయన పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతుంది అన్నట్టు తెలిసింది. వైజాగ్ను గూగుల్ను కలుపుతూ సీఎం పంచుకున్న పోస్టర్ అంటూ ఈ విధంగా నిజంగా బాగుంది కదా వైజాగ్. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏంటి అంటే లోపల పేజీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 14 పేజ్ నెంబర్ 14లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు ఏమున్నాయి అంటే నెక్స్ట్ ఆసన్న కూడా అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏమున్నాయి ఏంటి చూద్దాం. లొంగుబాటులో మరో మావోయిస్టు అగ్రనేత, ఇంకొకరు మల్లోజులతో పాటు ఆసన్న కూడా అని ఇంకో మావోయిస్టు కూడా ఉన్నారు అని ఇంకొక వార్త అయితే ఉంది. 70 మంది సహచరులతో కలిసి నేడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందుకు. ఆసన్న అసలు పేరు తక్కళ్లపల్లి వాసుదేవరావు, అసలు పేరు స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్. ఛత్తీస్గఢ్లో ఒక్కరోజే 78 మంది లొంగుబాటు, వీరిలో 48 మంది మహిళలు. 11కు తగ్గిన నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఇంకా ఉన్నాయి, డీటెయిల్స్ చూద్దాం. మల్లోజుల ముందుకొస్తే మా బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తాం, లొంగిపోయిన మిగతా నక్సల్స్కు పని కల్పిస్తాం, ఓ మైనింగ్ కంపెనీ ప్రకటన అంటూ ఒక మంచి వార్త అయితే ఉంది. అయితే వాళ్ళు లొంగిపోతే వాళ్ళకైతే మేము పని కూడా కల్పిస్తాము అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మా బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తాం ఒక మైనింగ్ కంపెనీ అయితే ఒక ప్రకటన చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లోజుల సరెండర్, మరో 60 మందితో కలిసి ఆయుధాల అప్పగింత, నక్సల్స్ పతనానికి మల్లోజుల లొంగుబాటు నాంది, ఫడ్నవీస్ 6 కోట్ల రివార్డు వేణుగోపాల్కే అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు, అవి కూడా ఏంటో చూద్దాం. పోలవరం నిర్వాసితులకు 1100 కోట్లు సహాయ పునరావాసానికి రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయాన్ని విడుదల చేసినట్టుగా, వాళ్ళకి పునరావాసం కల్పించడానికి ఆర్థిక శాఖ అయితే నిధులు విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. విశాఖ ఉక్కుకు భరోసా అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఉక్కు సంకల్పంతో స్టీల్ ప్లాంట్కు 2400 కోట్ల సాయానికి ఉత్తర్వులు, 3 ఏళ్ల వరకు విద్యుత్ నీటి ఛార్జీలకు ఊరట, డబ్బుకు బదులు ప్రిఫరెన్షియల్ షేర్లు చాలన్న ప్రభుత్వం, నేడు స్టీల్ ప్లాంట్ విద్యుత్ ఛార్జీల చెల్లింపునకు 3 నెలల గడువు కోరిన జగన్ ససేమిరా. అప్పుడు నేడు కాదు నాడు స్టీల్ ప్లాంట్ విద్యుత్ ఛార్జీల చెల్లింపునకు 3 నెలలు గడువు కోరిన జగన్ అయితే ఒప్పుకోలేదు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్టీల్ ప్లాంట్కు 2400 కోట్ల సాయానికి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రిజనరీకి డిఫరెన్స్ ఇది కూడా అని చెప్పొచ్చు అని చాలామంది చెప్పుకుంటున్న మాట. అయితే ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా చూద్దాం. మరో డిఎస్సికి సన్నద్ధం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. అయితే త్వరలో టెట్, జనవరిలో డిఎస్సి, సుమారు 2000 పోస్టుల భర్తీ, ఎన్సిటిఈ నిబంధనల అమలు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ సోషల్ మీడియాలో హద్దు మీరితే జైలే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, పోస్టులు పెట్టిన చర్యలు అంటూ డీజీపీ హెచ్చరించడం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం జాగ్రత్త అంటూ డీజీపీ ఆదేశాలు జారీ చేయడం, హెచ్చరించడం జరుగుతోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అయితే ఇంకా ఏం వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఇంకొకసారి చూద్దాం. మ్యాక్స్ అయితే దీంట్లో ఇవే వార్తలు ఉన్నాయి.
అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి చూసాం కదా. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్తే వెలుగుకు సంబంధించి ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ 2030లో అహ్మదాబాద్లో నిర్వహిస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి మ్యాటర్ కూడా ఉంది. డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో జరిగే అవకాశం ఉంది. 2030లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ను కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు బుధవారం సిఫార్సు అయితే చేసింది. నవంబర్ 26న గ్లాస్గోలో జరిగే జనరల్ అసెంబ్లీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఈ గేమ్స్ ఆతిథ్య హక్కులు ఇండియాకు లభిస్తే 2036లో ఒలింపిక్స్ను నిర్వహించాలనే మన దేశ ఆశయానికి మరింత బలం చేకూరనుంది. అయితే 2036లో కనుక ఒలింపిక్స్ కనుక నిర్వహిస్తారు కాబట్టి అది కనుక ఈ కామన్వెల్త్ గేమ్స్ కనుక ఇక్కడ అహ్మదాబాద్లో కనుక జరిగితే అప్పుడు ఒలింపిక్ గేమ్స్ కూడా మన దేశంలో నిర్వహించుకునే ఛాన్స్ అయితే బలంగా ఉంది అని ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. అభ్యర్థులు ఫైనల్, సమరానికి సై అంటూ ఒక వార్త అయితే ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అయితే జూబ్లీ హిల్స్ బరిలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి బీసీ క్యాండిడేట్లు, కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి అంటూ ఒక వార్త అయితే ఉంది. సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. గెలుపుపై ఎవరి అంచనాలు వారివే, బీసీలు మైనార్టీలు తమ వైపే అంటున్న కాంగ్రెస్, సిటీలో డెవలప్మెంట్ వర్క్స్ స్కీమ్స్ కలిసి వస్తాయని ధీమా, సెంటిమెంట్నే నమ్ముకున్న బీఆర్ఎస్, మోదీ చరిష్మా, హిందుత్వంపై బీజేపీ ఆశలు అంటూ ఎవరి ఆలోచనలకు వాళ్ళ అనుగుణంగా ప్రచారం చేసుకుంటున్నట్టుగా జరుగుతోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. మావోయిస్టుల ఇదిగోండి పిక్స్ అయితే ఇవి. మావోయిస్టుల లొంగుబాట ఓకే అంటే వాళ్ళందరూ ఒక వరుసలోకి వస్తున్నారు, లొంగిపోవాలని ఒక దారిలో ఉన్నారు ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఉంది. ఒకే రోజు ఇటు మహారాష్ట్రలో అటు ఛత్తీస్గఢ్లో భారీగా సరెండర్ అంటూ ఒక వార్త ఉంది. అయితే ఎవరెవరున్నారు ఏంటి ఏమన్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట 60 మందితో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్, 54 ఆయుధాలు అప్పగింత, మల్లోజులకు 6 కోట్ల రివార్డు ఇచ్చిన ఫడ్నవీస్. ఛత్తీస్గఢ్లోని సుక్మాలో 27 మంది, కొండగావ్లో మరొకరు లొంగుబాటు. జనంలో కలిసేందుకు కాంకేర్ జిల్లాలో 100 మంది రెడీ. నేడు లొంగిపోనున్న మరో అగ్రనేత ఆసన్న, ఆయన వెంట 70 మంది కూడా. ఆసన్న స్వస్థలం ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట. ఐపీఎస్ ఉమేష్ చంద్ర మాధవరెడ్డి హత్యలో ప్రధాన సూత్రధారి, చంద్రబాబుపై జరిగిన అలిపిరి బ్లాస్టింగ్లోనూ ఆయనే మాస్టర్ మైండ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. అయితే ఇంకా ఉన్నాయి వార్తలు ఏంటి అనేది చూద్దాం. అడవుల్లో సినిమా షూటింగ్స్, రాష్ట్ర వ్యాప్తంగా 70 ప్రాంతాలు గుర్తింపు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో అటవీ శాఖ అధికారులు చర్చలు. 24 గంటల్లోనే పర్మిషన్లు, రోజుకు 50,000 ఫీజు. నోడల్ ఆఫీసర్గా చార్మినార్ సిసిఎఫ్ ప్రియాంక వర్గీస్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, కొనుగోళ్లు షురు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. వానాకాలం పంటల సేకరణకు సర్కారు ఏర్పాట్లు. ఇప్పటికే 6 జిల్లాల్లో వడ్ల కేంద్రాలు ప్రారంభం. మొత్తం 80 లక్షల టన్నుల కొనాలని టార్గెట్. ఇయాల్టి నుంచి అంటే ఈ రోజు నుంచి మక్కల కొనుగోళ్లు 6 లక్షల టన్నులు కొననున్న మార్క్ ఫెడ్ అంటూ ఇంకో వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్, రాంగ్ రూట్ ఓవర్ స్పీడ్, స్కూటీని ఢీకొట్టిన టిప్పర్, 4 మృతి అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. పాక్ ఆఫ్ఘన్ బార్డర్లో బాంబుల మోత అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. తాలిబన్లు పాక్ ఆర్మీ మధ్య భీకర కాల్పులు అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. అలాగే ఇంకొక వార్త, లాస్ట్ వార్త అనుకుంటా, బనకచర్లపై వారంలోగా వివరణ ఇవ్వండి అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. వాస్తవాలు చెప్పండి, ఏపీకి కృష్ణా బోర్డు లేక తెలంగాణ అభ్యంతరాలకు స్పందన అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా
పేజ్ నెంబర్ 3లో ఉన్నట్టుగా ఉన్నాయి. అయితే ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు అని ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త జన్సురాజ్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ రాఘవ్పూర్లో ఆర్జేడీ వారసుడు తేజస్వి యాదవ్తో ఆయన పోటీ పడతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన చెప్పడం ఏంటంటే నేనైతే పోటీ చేయడం లేదు అని చెప్పడం జరిగింది. తొలి తెలుగు గాయని రావు బాలసరస్వతి ఇక లేరు అంటూ ఒక విషాదకరమైన వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం అయితే నేడు ఏపీకి ప్రధాని మోదీ అంటూ ఇంకొక వార్త కూడా ఉంది. కర్నూలులో ఈరోజు ఆయన పర్యటించనున్నారు కదా, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.